షలోమ్. సర్వోన్నతమైన స్థలంలో నుంచి మీకు సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో 10వ భాగమును ప్రతిష్టార్పణ ఇయ్యక దొంగిలించితిరి. అవును ప్రియులారా, ఆ పరమ తండ్రి ఆయన యొక్క శ్రేష్టమైన ఉపదేశమును మనకు ఉపదేశింపజేస్తూ శ్రేష్టమైన మార్గంలో మనం నడవాలని, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనం నింపబడాలని, శ్రేష్టమైన దీవెనలతో మనం నింపబడి మనం వర్ధిల్లాలని పరమతండ్రి ఆశపడుతూ పరమతండ్రి యొక్క నిత్యమైన మార్గంలో మనం నడిపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి 10వ భాగములను ప్రతిష్టార్పణలను ఇవి పరమతండ్రికి ఇవ్వబడిన, పరమతండ్రికి చెందవలసిన సొత్తు. కాబట్టి పరమతండ్రి ఏమంటున్నాడంటే, నా మందిరపు నిధిలోనికి మీ 10వ భాగమును తీసుకొని రండి. ఎందుకంటే అక్కడ లేవీయులు, అక్కడ విధవరాన్లు, అక్కడ పరదేశులు, అక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలు ఆ యొక్క మందిరంలో నుండి, ఆ నిధిలో నుండి వారు పోషింపబడతారు. కాబట్టి మీ యొక్క 10వ భాగంలో ఆయన మందిరం నిధిలోనికి తీసుకొని రండి. మీరు తీసుకొని వచ్చి నన్ను శోధించినలా ఆకాశ వాకిళ్ళని విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు నేను మీ మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తూ వస్తుంటాడు ఆ పరమ తండ్రి. కాబట్టి పట్టజాలంత విస్తారమైన దీవెనలతో మనం నింపబడాలని, మనం సమృద్ధిన దీవెనలతో నింపబడి అనేకులకు మనము ఆశ్చర్యకరంగా ఉండాలని, అనేకులను మనము ఆయన యొక్క మార్గం నడిపింపజేసే సాక్షాత్కరమైన పాత్రలు నిలబడాలని ఆ పరమతండ్రి ఆశపడుతున్నాడు. కాబట్టి యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును. ఎప్పుడు ఆశీర్వాదం మనం పొందుకుంటాము? ఆ 10వ భాగములను, ఆ ప్రతిష్టార్పణలు ఇచ్చి పరమతని శోధించినప్పుడు పరమతన్ని పట్టజాలంత విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరించి ఆ పరమతన్ని మనల్ని గొప్ప ఐశ్వర్యవంతులుగా చేస్తాడు సుమా. కాబట్టి అట్టి విధంగా పరమతండ్రి ఇచ్చిన ఆ యొక్క లేఖనాలను మనము నెరవేర్చినప్పుడు, లేఖనాలు నెరవేర్చి పరమతని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆ పరమతని మనం తప్పక ఆశీర్వదిస్తాడు, తప్పక దీవిస్తాడు, తప్పక మన యొక్క చేతి రాబడిని ఆశీర్వదిస్తాడు. 30ంతలుగా 60ంతలుగా 100ంతలు ఫలవంతం చేస్తాడు. తద్వారా మన కొట్లలో సమృద్ధి అయిన ధాన్యం ఉంటుంది, మన యొక్క గానుగలలో సమృద్ధి అయిన నూనె పొర్లి ప్రవహిస్తుంది. కాబట్టి మన పిల్లలు వర్ధిల్లుతారు, మన కుటుంబం శాంతి సమాధానంతో నింపబడుతుంది. మనం చేస్తున్న ప్రతి అంతా కూడా పరమతని సఫలపరుస్తుంటాడు, మనకు ముందుగా వెళ్తుంటుంటాడు, మన ద్వారాలు తెరుస్తుంటుంటాడు. కాబట్టి పరమతని యొక్క కార్యములు మన ఓకందని విధానంలో మన జీవితాల్లో పరమతని జరిగిస్తుంటుంటాడు. కాబట్టి ఆయన ఆ విధంగా మన యొక్క రాబడినంతా కూడా ఆశీర్వదించి, మన చేతి పనిని ఆశీర్వదించి, మనకు కావలసిన సమృద్ధైన ఆహారం ఇచ్చి, మనకే కాదు మన పిల్లలకు ఆ విధంగా పరమతని ఆశీర్వాద ఫలాలు అందిస్తాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నింపి మనల్ని తన దీవెనతో సమృద్ధిగా ఆయన ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి, 10వ భాగంలో ప్రతిష్టార్పణలు ఇచ్చి మేము అయ్యా మీ నుంచి ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా, మీ చేత మేము దీంపబడినట్లుగా మీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మానుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.